చెప్పి చెప్పి మాకే యాష్టకొస్తున్నది కానీ చెయ్యి సర్కార్లో మాత్రం చలనం వస్తలేదు. ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని చెప్తున్నామా? ఇప్పుడు మళ్ళీ బాల సదనంలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి 32 మంది ఆడవిల్లలు దవాఖానలో పడ్డారట. ఎందుకట్లా చేసి కాలపడుతురో ఏది గట్టిగా అడుగుదాం పాండ్రి. చూసినరా, పసిపిల్లలు దేవుళ్ళతోనే సమానం అంటారు. దేవుళ్ళ సొంటి బుడ్డ పిల్లలు ఇట్లా ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టు కూడు పెడితే దేవుళ్ళు కూడా కూడు పెట్టిన వాళ్ళను ఉత్తగానే ఇడిచిపెడతారా? వీళ్ళ గోస తలిగి అంతకంతకు అనుభవించేటట్టు చేయరా? కాకపోతే వెనక ముంగట ఇయ్యాల ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మరి ఈ ఫుడ్ పాయిజన్ అయ్యింది ఏడా ఏ దవాఖానలో వేసిర్రంటే పెద్దపల్లిలా బోర్డు చూడండి ఎట్లున్నదో. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ బాల సదనం పెద్దపల్లి అని బోర్డు మీద ముద్దుగానే ఉన్నది కానీ అలా పెట్టే కూడే సక్క ఉంటలేదట. రాత్రి పెట్టిన కూడు సక్కగా లేక ఏం తక్కువ 32 మంది పిల్లలు దవాఖాన పాలయ్యిర్రట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాలు సారు, మీరు మెస్సు ఛార్జీలు పెంచి మెనుల మార్పు తీసుకొచ్చిన హాస్టళ్లకు పోయి అధికారులు బువ్వ రుచి చూడాలని చెప్పినా వంటలు చేసేటోళ్ళల్లా మార్పు వస్తలేదు. మీ మాట కూడా ఇంటలేరు కాబట్టి చెప్పంగా ఈయనలను చెడంగా చూడాలంటారు. అందుకే ఒక పని చేయండి, ఆ బాల సదనాలు, ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ గురుకులాలు అన్ని మూసేసి పోరగాళ్లను ఎవల ఇండ్లకు వాళ్ళను పంపిస్తేనన్నా వాళ్ళ అవ్వయ్యలు గంజో కట్టుకొని పోసి ఉన్నంతలా మంచిగా చదువుకుంటారు. అట్లా చేయకుండా మీరు ఇట్లనే చూసి చూడనట్టు ఉంటే బాలబాలికల బతుకులతోనే ఆడుకున్న వాళ్ళు అవుతారు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు కలకల అన్న రాజ్యం ఎన్నటికీ పోగుపోయాయి అన్నట్టే పిల్లలు పొడు పాయిజన్లు అయి బాధపడుతుంటే కూడా వాళ్ళ ఉసురు మీ చేయి సర్కారుకు ముడుతుంది. అది ముట్టక ముందే మంచి కూడు పెట్టిపియండ్రి, మంచి సిబ్బందినన్న పనిలో పెట్టుండ్రి. ఈడికే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గోసలు పడుతుర్రు. మీరిస్తామన్న ఉద్యోగాలు కూడు సక్క వెట్టనోళ్లను తీసేసి మంచి బోవ పెట్టేటోళ్లకు నిరుద్యోగులకు ఇయ్యండ్రి. అప్పుడు మీరు కోరుకున్న మార్పు ఎందుకు రాదో చూద్దామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.